అంటే మనకి ఇలా ఎగ్జిస్టింగ్ చేసి 2 అడుగులు చేసి కట్టుకెళ్ళిపోవడానికి ఇప్పుడు ఏదైతే ప్లేస్ మనకు ఉందా కడతానికి? సరే కట్టడానికి ఉందని చెప్తున్నారు సార్. సరే మీరేంటి సర్వేర్ సార్, మండల సర్వేర్. మండల సర్వేర్ అని? ఓకే. బ్లూదంతా మన లేఅవుట్ ల్యాండ్ సార్. ఈ పక్కదేంటి వీళ్ళందరికీ ఎలా వెళ్ళిపోద్దా? వెళ్తుందా? ఇదంతా జగన్ లేఅవుట్ ఇదంతా? ఇది సార్, ఇది ఈ కలర్ లో ఉన్నది, ఎల్లో కలర్ లో ఉన్నది నవరత్నాలు లేఅవుట్ అండి. నవరత్నాలు లేఅవుట్. ఈ లేఅవుట్ లో నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇదేం డ్రైనేనా? ఇది డ్రైనేనా? షూరేగా ముదినేపల్లి డ్రైన్ కలుపుతారా? ఓకే, ఉందా? అది అటు వెళ్ళి అది ఎక్కడికి వెళ్తుంది? అట్లా 2-3 మండలాల కల్లా లింకప్ అయ్యి ఉంటాయి సార్. ఉండదా అట్లా? ఓకే. అది మెయిన్ డ్రైన్ అది పెదపాలపూర్ కలుస్తుంది సార్. కానీ దానికి మెయిన్ కట్టలు ఏంటంటే పెదపాలపూర్ ఊళ్ళో మొత్తం అటు ఇటు హౌసెస్ కట్ చేస్తున్నారు. కాంపౌండ్ వాల్స్ కానీ టాయిలెట్స్ కానీ అన్ని దాంట్లో అది తవ్వటానికి కానీ ఎక్స్ప్రెషన్ చేయడానికి కానీ అసలు క్వాలిటీ లేదు సార్. మళ్ళీ ఈ సాధారణ వాహనాలకే పైన మల్లాయిపాలెం కానీ పెదపాలపూర్లో విలేజెస్ కానీ చౌటపల్లి కానీ ఎగదట్టేస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ కూడా ఏంటంటే అది తగ్గితే కానీ మనకు ఉపయోగం ఉండదు సార్. అది కడితే కానీ అది తవ్వాలి సార్. మొత్తం మిషన్ మూవ్మెంట్ లేదు సార్. అసలు పక్కాగా మన డ్రైన్ ఆనుకుని కాంపౌండ్ వాల్స్ కానీ టాయిలెట్స్ అన్ని కట్టారు సార్. 800 మీటర్స్. అది చేయాలంటే కూడా అవ్వట్లేదు సార్. ఎందుకంటే మామూలుగా ఈ పనులతోనూ అవుదా? అదేదో ఉన్నాయి పనులు అన్నది మొత్తం ఫ్లెషీ సార్. 5 feet వస్తుంది సార్. 5 feet బురద వచ్చింది. అది చేస్తేనే మనకి ఇది కలిపి ఉపయోగం సార్. మరి ఎట్లా సొల్యూషన్ చెప్పండి మాకు. అది మరి తగ్గటమే అంటే మాన్యువల్గా పెట్టేదాన్ని తగ్గించుకోవాలి సార్. మన డ్రైన్ ఏదన్నా మన పలుసులు పెట్టుకుని మాన్యువల్ అంటే ఇప్పుడు పోసి ట్రాక్టర్లతో ఎక్కడన్నా ఇళ్ళ మధ్యలో వచ్చి ట్రాక్టర్లు పెట్టుకుని లోడ్ చేసుకుని తీయాలి సార్. ఇప్పుడు అది అంటే మామూలు సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది. అది అవును సార్. బురద ఇది కలిసి ఉంటుంది నీరు. ఇంట్లో ఉన్న కంపోస్ట్ కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది. అది అసలు మాన్యువల్గా తీస్తానికి పాసిబిలిటీ ఉందా అసలు? మనం గుడివాడ మండలానికి ముదినేపల్లి మండలానికి కనెక్షన్ సార్. 2 మండలాలు. ఆయకట్టు 3 గంటలు దాంట్లోకి వెళ్ళాలి సార్. ఆయకట్టు కూడా ఆయకట్టు సబ్మర్షన్ రన్ ఆఫ్ కూడా దాంట్లో వచ్చేసారు. ఇప్పుడు మైనర్ డ్రైన్ సార్. అదే మేజర్ డ్రైన్ కాదు, మీడియం డ్రైన్ కాదు, అదొక మైనర్ డ్రైన్. వేరే డ్రైన్స్ ఏం ఫైన్ చేయలేపారు మీ దగ్గరలో? అంటే వీళ్ళు అనేది ఏంటంటే లోకల్గా ఇక్కడ అవుతుంది సార్. నిన్న రైతులు సైఫులు కూడా కాదు సార్, పైన యాక్వడెట్ లా కట్టాలి. అది మరి మోటార్ అవన్నీ లైఫ్ లాంగ్ మెయింటైన్. ఇంకోటి ఏంటంటే అసలు ఇక్కడ లెవెల్ మా డ్రైన్ కూడా సార్ ఎంఎఫ్ఎల్ లెవెల్లో వదలాలి సార్. మీరు ఒకసారి మీ డ్రైన్ హైడ్రాలిక్ పర్టికులర్స్ ఇస్తారు సార్. ఊరు బయట ఈ డ్రైన్ సార్ ఇది మేజర్ డ్రైన్. వీళ్ళు అనేది ఏంటంటే ఈ లేఅవుట్ నుంచి ఇక్కడ నుంచి ఏదన్నా వేసి ఇక్కడ పంటకాలం ఒకసారి ఇది క్రాస్ చేసి దీంట్లో వదలాలని లోకల్గా అడుగుతున్నారు, అబ్జెక్షన్ చేస్తారు. అంటే మనకి హైట్ లెవెల్ సరిపోద్దా మరి? అది లెవెల్ చెక్ చేయాలి సార్. అక్కడ గ్రౌండ్ లెవెల్, ఇక్కడ మా డ్రైన్ లెవెల్ చెక్ చేయాలి సార్. ఈక్వల్ ఫార్ ఉందంటే కొంచెం చేయొచ్చు సార్. లేదంటే డ్రైన్ అవుట్ చేయాలంటే ఎప్పుడు మోటార్ పెట్టుకోవాలి. డ్రైన్ అవుట్ చేస్తున్నది ఆప్షనే కాదండి. మెయింటెనెన్స్ ఎక్కువ. మెయింటెనెన్స్ ఎక్కువ కాదండి. అది మనకి 1 రోజు 2 రోజులు 1 నెల రోజులు అంటే అనుకోవచ్చు. ఎవ్రీడే ఇది ఎవ్రీడే ఇంక లైఫ్ లాంగ్ అలాంటిది అంటే అటువంటి ప్రాజెక్ట్ గవర్నమెంట్ పర్మిషన్ అవుతుంది. మనకి ఎస్టీపీ ఇక్కడ ఉంటుంది సార్. తర్వాత ఇంకో ఎస్టీపీ చివరి ఉంటుంది. దానికి మనం వీళ్ళు అన్నట్టు 2 కిలోమీటర్లు కట్టేదానికన్నా ఇది నియరెస్ట్ క్యాచ్మెంట్ పాయింట్. ఎస్టీపీ అది ఎస్టీపీ ఇది కానీ వాటర్ అంతా అటు వెళ్ళేట్టు ఉంటుంది కదా ఎస్టీపీలోంచి. పాలు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇటువైపు తీసుకోలేం కదా.
అది ఆ వరకు అంతవరకు బాగానే ఉందండి. మరి మిగతా మన ఫాల్ మొత్తం అటు పెట్టి ఉంటారు కదా. అందుకే సార్ ఇల్లు ఎండబ్ల్యూఎల్ మీన్ వాటర్ లెవెల్ ఒకటి ఉంటుంది సార్, ఫ్లడ్ లెవెల్ ఒకటి ఉంటుంది. ఆ లెవెల్స్ బట్టి మనం అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి గ్రేడియంట్ అంతా సరిపోతుందంటే పాలు బట్టి కట్టుకొచ్చేయచ్చు. అవును. సో ఈ కాలనీలో ఎటు ఇదే షార్టెస్ట్ పాయింట్ ఉంటుంది సార్ అది. ఈ కాలనీలో అయితే వేస్ట్ మనకి. ఏ కాలనీ కదండి దీంట్లోంచి అయితే అసలు అక్కడ లేదుగా, డ్రైనేజ్ ఏం లేదుగా సెంట్ ల్యాండ్లో. అంటే మనకి ఇది కూడా ఎక్వైర్ చేసిందే సార్. అదే సెంట్ ల్యాండ్ లో డ్రైన్ లేదు ప్రస్తుతం. మనం ఎటు కట్టాలి, కట్టేటప్పుడు ఇటే కట్టుకోవచ్చు. స్లో బిడ్ పెట్టుకోవచ్చు. అది దాని స్లో పెండి మరి చూడండి. మరి ఇప్పుడు అసలు ముందు ఇది చూడకుండా అసలు అట్టు ఇచ్చారండి. డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా ఎట్లా ఇస్తారు అసలు ఎవరైనా చెప్తారు. ఇది మరి 10 నిమిషాలు లెవెల్ చెక్ చేస్తే క్యాల్కులేషన్ కూడా క్యాల్కులేట్ చేసి పెట్టాను. 5.82 అలా వస్తుంది. దీన్ని మేము తీసేసుకుంటాం. 5.8 తీసుకోండి. ఏదైనా మనకి పై లెవెల్ నుంచి పడాలి. కింద పెడతారు అనుకోండి మీకు డ్రైన్ ఇది కూడా తీసుకుని చేసుకుంటే సరిపోతుంది కదా. అదేలేండి మీరు అన్నట్టు 5.87 అలా తీసారు. అంటే ఈ చైనేజ్ లో ఈ మన ఈ క్యాచ్ స్క్వేర్ మీటర్ లో ఈ లెవెల్స్ సార్. అంటే బెడ్ లెవెల్ ఒకటి మాత్రం ఇక్కడ కూడా టెస్ట్ చేయవచ్చు. అలాగే చెప్పేది ఇక్కడ ఈ అవుట్ ఫాల్ రెండు ఇక్కడ మధ్య అయిపోయింది కదా సార్. ట్రైన్ ఇక్కడ మధ్య అయింది కదా సార్. ఎక్కడ కాడి నుంచి వస్తాం సార్. మళ్ళీ దీన్ని బాగుపడుతుంది. ఇది ఎలా ఇక్కడ వరకు లెవెల్ ఉంది. ఈ లెవెల్ కాడి నుంచి తమరు ఇక్కడ మనం ఫస్ట్ ఆగారు కదా సార్. ఆగిన దాని వరకు తీసుకుని మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఎటు ఫీజిబిలిటీ షార్టెస్ట్ డిస్టెన్స్ ఉందో అటు దాన్ని కలుపుతాం. అంటే ఆయకట్ సప్లిమెంటేషన్ కొంత ఉంది సార్. రైతులు బాగుంటారు. మనకి ఏంటంటే ఇదంతా ఎస్టీపీ వాటర్ మేము ఇచ్చేది ట్రీటెడ్ వాటర్. డ్రైనేజ్ అది బాగుంది. రెగ్యులర్ వాటర్ వాడుకున్న డ్రైనేజ్ అవన్నీ ఓపెన్ గా ఉన్నాయిలేండి. దాంట్లో రకరకాలుగా కాదు సార్. మనకి ఎస్టీపీలో ట్రీట్ చేసి మనం బయటకు వదులుతాం. బయట ఆ వాటర్ మనం అది అన్ని మీరు బయట ఉండే డ్రైన్ కాదు కదా. మీరు ఎస్టీపీలో క్లీన్ చేస్తుంది బయట కనపడుతుంది చూసారా. అది స్టామ్ వాటర్ డ్రైన్ ఓన్లీ వాటర్ కదా సార్. స్టామ్ వాటర్ డ్రైన్, స్టామ్ వాటర్ డ్రైన్ కూడా దాంట్లో ముయ్యాలేమో లేదంటే అదంతా గబ్బేస్తున్నారు మొత్తం. అదే గవర్నమెంట్ చేసే సిస్టమ్ అంటే ఏదన్నా ఇది లేకపోయినా అది ఓకే అయిపోతాయి ఏంటండి. మంచిగా ఇది ముందు డ్రైనేజ్ లేకుండా చేస్తాం ఏంటండి. టూ మచ్ కాదు అదే ఎత్తుక్కోకుండా. సరే ఇదోటి ఇది ఎప్పుడు రోడ్డు వస్తుందా? ఏది అంటే మనం పర్మనెంట్ సీసీ కన్స్ట్రక్షన్ కట్టాలి మన వరకు. బాగున్నాను సార్. మీరు మొన్న అప్పుడు ఫైండ్ అవుట్ చేసిన చేపిస్తే మొదలెడదాం అనుకున్నాం కదా. అందుకనే మొన్న మా టీం గారు వాళ్ళు పిలిచి మాట్లాడారు. నిన్న కూడా నేను పిలిచి వాళ్ళతో చెప్పాను. ఆల్రెడీ దాని ప్రకారంగా అంత ముందు కూడా చేశాము. ఇదంతా మున్సిపాలిటీ వాళ్ళు చేసింది కాబట్టి అయినా కూడా ఎమ్మెల్యే గారితో మనం ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు మనకి చాలా చెప్తున్నారు కాబట్టి మనము ఏది ఇబ్బంది లేకుండా సార్ చేసి పెడతాము అని చెప్పారు సార్. అయితే వాళ్ళు ఏమన్నారంటే నాతో రిక్వెస్ట్, అది వైస్ ప్రెసిడెంట్ మన హైదరాబాద్ లో ఉన్నారని చెప్పారు కదా మీ దుర్గారావు అని చెప్పేసి, కనకమేడల దుర్గారావు గారు. అంటే నాతో సార్ దగ్గర కూడా ఒక టైం తీసుకోండి, వెళ్ళేసి కలిసేసుకొని మేము కూడా నాతో ఒకసారి మాట్లాడేసేసి మేము మొదలు పెట్టేస్తాం సార్ అని చెప్పారు. ఆయన హైదరాబాద్ లో ఉండి నన్ను కలవాలంటే హైదరాబాద్ రేపు వెళ్తాను నేను. రేపు కదా ఎల్లుండి ఉంటా హైదరాబాద్ లో. మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తే అప్పుడు మీరు అక్కడ ఇక్కడైతే మండే ఉంటాను, మండే ట్యూస్డే ఉంటానండి నేను. ఈ 2 days లో కలవాలి. మండే తీసుకొచ్చేయండి, కన్ఫర్మ్ చేయండి ఒకసారి. వాళ్ళు కూడా వచ్చి కలిసినట్టు ఉంటుంది సారు. మేము మీ గురించి అన్నానని అతను
ఈ కేమి దుర్గారావు గారు చాలా చెప్పాడు, కొద్దిసార్లు కూడా కలిసినట్టు ఉంటుంది సార్, మనం చేసి పెడతాం సార్, ఏమి ఇబ్బంది లేకుండా నేను మనం మాట్లాడుకొని తర్వాత చేసేద్దాం అంటున్నాడు. రమ్మనండి తొందరగా, అంటే నాకు ఇంకా లాగటం ఇష్టం లేదు, తొందరగా ఫినిష్ చేయాలి అది. అంటే మీరు యు ఆర్ ఏ డూయింగ్ గుడ్ జాబ్, దానికి మేమంతా రాత్రి వాళ్ళు కష్టపడి థ్యాంక్ యూ అండి. నాకు వెంటనే నేను ఒకవేళ కలవలేకపోయినా, మీరైతే ఒకవేళ మండే ట్యూస్డే మీకు కుదరదు అంటే కలవలేకపోయినా నేను పని అయితే స్టార్ట్ చేసేయాలి. నేను అవైలబుల్ వచ్చేయండి, ఎక్కడికి. సరే అండి, థ్యాంక్ యూ.